హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయింది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీలో గ్రూప్ డి పోస్టులు ఉంటాయి, దాని నుంచి రిలీజ్ అయింది. ఫస్ట్ ఆర్ఆర్బీ అంటే ఏంటి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. ఇది రీసెంట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. గ్రూప్ డి లెవెల్ 1 పొజిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చూసినట్టయితే 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఓవర్వ్యూ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పా కదా, రిక్రూటింగ్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 32,438. ఓకేనా? పోస్ట్ నేమ్ ఏంటి అంటే గ్రూప్ డి లెవెల్ 1 పొజిషన్స్ ఉంటాయి. మామూలుగా మనం ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. ఓకేనా? తర్వాత అప్లికేషన్ డేట్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే January 23 నుంచి ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే February 22. తర్వాత అఫీషియల్ వెబ్సైట్ నేమ్ ఏంటి అంటే rrbapply.government.in. ఇందులోకి వెళ్ళి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు 32,000 అండ్ మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా, 32,438 అని. అందులో ఇంకా డీటెయిల్గా అంటే ఏ పోస్ట్కి ఎంతమంది ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ మ్యాన్ అంటారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు? ట్రాఫిక్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 5,558 ఉన్నాయి. ఓకేనా? తర్వాత ట్రాక్ మెయింటైనర్, వీళ్ళు ఇంజనీరింగ్ అనమాట. దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 13,187 అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ మెకానికల్ 2,587. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 1,381. అసిస్టెంట్ వచ్చేసి 2,012. అసిస్టెంట్ మెకానికల్ 3,077. అదర్ పొజిషన్స్ అంటే డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలో కలిపి టోటల్గా ఎన్ని ఉన్నాయి? 5,136 అనమాట. ఓకేనా? ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు గ్రూప్ డి వేకెన్సీస్ పైన ఇన్ని ఉన్నాయి కదా, వాటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? 10th కానీ ఐటీఐ కానీ ఏదైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ ఎంత? మినిమం ఏజ్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా అప్లై చేయాలంటే 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే 36 years. ఓకేనా? నెక్స్ట్ ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ ఉంటుంది కదా, అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ CBT అంటారు. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీంట్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి మామూలుగా టైం ఎంత ఉంటుంది? 90 minutes ఉంటుంది. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే దీంట్లో జనరల్ సైన్స్, మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట. CBTలో ఉంటాయి. ఫస్ట్ ఇది క్వాలిఫికేషన్ అయిపోయింది, దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ PET ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్స్ దీంట్లో కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఎంతమంది అప్లై చేస్తారో అంతమందికి అన్ని టెస్ట్లు ఒకేసారి ఉండవు కదా, దాంట్లో కొంతమంది క్వాలిఫై అవుతారు CBTలో. మళ్ళీ CBTలో నుంచి PETకి ఇంకొంతమంది, లాస్ట్లో ఫైనల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందిని ఫిల్టర్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇప్పుడు CBT అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ ఆ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది ఎలా క్వాలిఫై అవ్వాలి అంటే ఇది కొంచెం ఎలా ఉంటుంది అంటే రన్నింగ్ కానీ అట్లా సంథింగ్ ఉంటాయి కదా, వాకింగ్, వాటి బేస్ మై ఉంటుంది. ఓకేనా? దీంట్లో మళ్ళీ మేల్కి అయితే ఒకలా, ఫీమేల్కి అయితే ఒకలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఒకవేళ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే అవి మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి అవి మీ ఒరిజినల్ అయినా కాదా, మీకు ఎలిజిబిలిటీ ఉందా అని చెక్ చేస్తారు. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాళ్ళకి కొన్ని ఉంటాయి, ఇంత బ్లడ్ ప్రెషర్ ఉండాలి, ఇంత వెయిట్, ఇంత హైటు, సో వాటి బట్టి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే మామూలుగా జనరల్ OBC వాళ్ళకి కానీ EWS వాళ్ళకి కానీ 500 రూపీస్ అనమాట. తర్వాత 400 రూపీస్ అనేది మనం CBT అటెండ్ అయిన తర్వాత రీఫండబుల్ వస్తుంది. ఓకేనా? అండ్ తర్వాత ఇంకా SC ST వీళ్ళందరికీ వచ్చేసి 250 రూపీస్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని చూసినట్టయితే ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది January 23 నుంచి ఓపెన్లో ఉన్నాయి. ఓకేనా? లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే February 22. అండ్ లాస్ట్ డేట్ పేమెంట్ కూడా 24 అనేది లాస్ట్ అనమాట. ఓకేనా? ఇంకా తర్వాత ఇంకా తీసుకోదు. నెక్స్ట్
అసలు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఇప్పుడు ఆన్లైన్ అని చెప్పాను కదా, ఆన్లైన్ అంటే మన ఫోన్లోనే చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఎలా? ఆర్ఆర్బీ అప్లై అది అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో మీరు మీ అకౌంట్ యూస్ చేసుకొని మొబైల్ నెంబర్ ఈమెయిల్ క్రియేట్ చేసి మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత అది కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ నేము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, లొకేషన్, ఇవన్నీ ప్రాపర్గా ఫిల్ చేయండి. ఓకేనా? అండ్ తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీ ఫోటో కానీ సిగ్నేచరు. ఓకేనా? అండ్ తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అండ్ తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ కింద అఫీషియల్ వెబ్సైట్ కానీ ఇదంతా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? మోస్ట్లీ అందరూ ఆర్ఆర్బీ గురించి చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్లో ఇది ఒక బెస్ట్ జాబ్ అని చెప్పచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.